నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి, మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సహకరించండి. దయచేసి ఆలస్యమైనందుకు ఏమనుకోవద్దండి. ఎందుకంటే నేను కూడా ఎంప్లాయీనే. పొద్దున్న 9:30కి వెళ్తే నైట్ 9:30 వరకు ఉంటుంది నా జాబు. అందుకని కొంచెం ఆలస్యమైంది. ఇక నుంచి రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ సంఖ్యలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 7th పార్ట్. వీళ్ళందరూ ఆక్షన్కి వచ్చారు కదా, ఆక్షన్లో ఏం జరుగుతుందనేది చూద్దాం. దాని వాల్యూ 30 crores అని మొదలుపెట్టాడు. ఆక్షన్ జరుగుతోంది. 45, 52, 53 అలా 58 వరకు వెళ్ళింది. 65 వరకు వెళ్ళింది. చాలామంది ఒకళ్ళని మించి ఒకళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ అందరికీ అంత చిన్న ప్రాపర్టీ ఎందుకు కొనడానికి వేరే వాళ్ళు వచ్చారా అని ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ లోపల గదిలోకి ఎంటర్ అయిన ఒక వ్యక్తిని చూసి అందరూ నివ్వెరపోయారు. 75 కోట్లు అన్న మాటకి అందరూ అటు చూశారు. ఇద్దరు గన్మెన్స్తో ఎంటర్ అయిన ఆ వ్యక్తిని చూసి నోట మాట రాలేదెవరికి. ముగ్గురు అన్నదమ్ములు కూడా ముఖముఖాలు చూసుకున్నారు. ఇంట్లో అందరూ నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంతో అవాక్కైపోయి చూస్తున్నారు. అక్కడ రివాల్వింగ్ చైర్లో స్టైల్గా కూర్చుంది శ్యామ. ఇంట్లో ఉండే శ్యామకి అసలు పోలికే లేదు. లైట్ వెయిట్ రెడ్ బనారస్ చీర కట్టుకుంది. రవ్వల ఇయర్ రింగ్స్, రవ్వల గాజులు, రవ్వల నెక్లెస్, కళ్ళకి బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కఠినంగా ఉన్నాయి ఆమె చూపులు. అక్కడ కూర్చునేటప్పటికే అందరూ అవాక్కైపోయి ఆమెను చూస్తూ కూర్చున్నారు. శ్యామలతాదేవి అని లేచి నుంచున్నాడు ఒక సేటు. శ్యామ మీరా అన్నాడు ఇంకో అతను. సారీ బేటియా, నువ్వు ఆక్షన్కి వస్తున్నావని తెలియదు, లేకపోతే నేను రాకపోదును అన్నారు ఇంకో ఇద్దరు. ఎనీబడి ఎల్స్ అంది శ్యామ. ఇంత చిన్న ప్రాపర్టీ కొనడానికి మీరొచ్చారా శ్యామ అన్నాడు ఇంకో సేటు. కళ్ళ గాగుల్స్ తీసింది. బుక్కు పట్టుకొని నుంచున్న గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బాగున్నారా మేడం అన్నాడు. నవ్వి సైన్ చేసింది. ద ఆక్షన్ ఈజ్ ఓవర్, దిస్ ప్రాపర్టీ గోస్ టు శ్యామలతాదేవి అని బెల్ కొట్టి శ్రీనాథ్ని చూసి సార్, ఈ ప్రాపర్టీ ఓనరు ఇక నుంచి ఈమె అన్నాడు. తలూపాడు శ్రీనాథ్ అయోమయంగా. తననే తగులుతున్న రాజు చూపులకి లోపల నవ్వుకుంది శ్యామ. శ్రీను నోరెళ్లబెట్టుకొని అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్ మేడం అన్నారు. చిటక వేసింది. సూట్ కేసు పట్టుకొని ఇద్దరు వచ్చారు. చూడండి ఆఫీసర్స్, దీనిలో 50 కోట్లు ఉన్నాయి, మిగతావి రేపు ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి అంది. ఓకే మేడం, పేపర్స్ మీ పేరు మీద మార్చి రేపు ఆఫీస్కి తెచ్చిస్తాము అన్నాడు ఒక అతను. అక్కర్లేదు, ఆ పేపర్స్ మార్చక్కర్లేదు, ఆ పేపర్స్ శ్రీనివాస్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి, మిగతా అమౌంట్ కూడా అంది. ఓకే మేడం, మేము వెళ్ళొస్తాం అని వాళ్ళు వెళ్ళిపోయారు. పక్కన ఉన్న ఒక అతన్ని చూసి సుబ్బరాజు, వాళ్ళతో వెళ్ళి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి రిసిప్ట్ తీసుకురండి అంది. ఓకే మేడం అని అతను మర్యాదగా చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే శ్యామ, మేము వెళ్తాం అన్నారు ఒక సేటు. వెయిట్ అంది. ఆ గొంతులోని కర్కశత్వానికి అందరూ ఆశ్చర్యపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్తో అక్కడ కూర్చున్నారు. సీ జెంటిల్మెన్, నన్ను చూసి మీరు వెనక్కి వెళ్ళారన్న విషయం నాకు తెలుసు, బట్ ఐ వాంట్ ద రియాలిటీ అండ్ ట్రూత్ అంది. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. అంటే ఏంటి బేటియా అన్నారు ఒక పెద్ద ఆయన. చూడండి భరత్ భాయ్, మీరు పెద్దవారు, మిమ్మల్ని అవమానించటం నా ఉద్దేశం కాదు. బాంబే మార్కెట్లో ఉన్న బడా వ్యాపారులకు ఎప్పుడూ ఏపీ దాటని ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్ మీద ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంది. ఆ ప్రశ్నకు అందరూ అదిరిపడి చూశారు. ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసి అదిరిపడ్డారు. సేట్ ఆలోచించి చెప్పండి. నిజం నాకు తెలుసు, కానీ మీ నోట్లోంచి వినాలని ఉంది అంది శ్యామ. బేటీ శ్యామ్లాల్నే దియా అన్నాడు ఒక అతను. ఓకే, శ్రీ కన్స్ట్రక్షన్స్ అందంగా అలంకరించిన ఆడపిల్ల లాంటిది. అమాయకంగా ఉండే ఆడపిల్లని బాంబే మార్కెట్లోకి మీరే ఆహ్వానించారు. మా ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్ బాంబే బజార్లోకి వస్తుంది అంది. అందరూ చూస్తూ ఉన్నారు శ్యామ కేసి. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను అంది.
ఒక సేటు చెయ్యెత్తాడు. శ్యామా బేటీ, నీతో వ్యాపారం మా అదృష్టం. మిగతా అందరూ కూడా ఎత్తారు. కానీ ఎత్తని వాళ్ళిద్దరు ముగ్గురున్నారు. నవ్వింది శ్యామ. సరే, ఆ అదృష్టవంతులెవరో ఇప్పుడే చెప్తాను, వినేసి వెళ్ళండి అంది. ఇంకొక మాట అంది కఠినంగా. అందరూ అలర్ట్ అయి చూశారు. శ్రీ కన్స్ట్రక్షన్స్ వైపు చూడాలంటే శ్యామాని ఎదుర్కోవాలన్న విషయం గుర్తుపెట్టుకోండి అంది. బేటీ, నీతో పంగాకెవరొస్తారు? నీతోనే మేం కూడాను. నీ వెనకే ఉంటాము, నీకు సహాయం చేస్తాము అన్నారు. అచ్చా సేట్, నాకు కూడా ఎవరితో వైరం పెట్టుకోవాలనేమీ లేదు. నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను ఊరుకోను అంది. ఆ మాటకి శ్రీనాథ్ నవ్వుకున్నాడు. సరే శ్యామా బేటీ, ఇంతకీ ఈ బిజినెస్ ఎవరికి ఇస్తావు అన్నాడు. వినీల్ వర్మకి అంది. తలెత్తి చూశాడు వినీల్. శ్యామా అన్నాడు లేచి నుంచొని. శ్యామా, నేను ఈ ఆక్షన్లో పాల్గొనటానికి రాలేదు. ఫ్లైట్లో భరత్ భాయ్ కనిపిస్తే రమ్మంటే వచ్చాను. నాకంత స్టేటస్ లేదోయ్ అన్నాడు. వినీల్, నువ్వు నా క్లాస్మేట్వి. నాకు నీ స్టేటస్ అనవసరం, నీ కెపాసిటీ అవసరం అంది. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ నా దగ్గర అంత క్యాపిటల్ లేదు శ్యామ అన్నాడు అతను. డోంట్ వరీ, మిస్టర్ శ్రీనివాస్ గారు నీకు ఇస్తారు అని అంది. శ్యామా బేటీ, వినీల్ది స్టార్టప్ కంపెనీ. ఈ కన్నెపిల్లిని హ్యాండిల్ చేయగలడా అన్నాడు ఒక సేటు చమత్కారంగా. అందరూ నవ్వారు. శ్యామ కూడా నవ్వి, 70 ఏళ్ల ముసలాడివి, నువ్వే చెయ్యెత్తావు సేట్. 30 ఏళ్ల యువకుడు, బ్రేక్స్ కంట్రోల్లోనే ఉంటాయిలేండి అంది తను చమత్కారంగా. అందరూ నవ్వేశారు. ఓకే బేటీ, ఫిర్ మిలేంగే అని చాలామంది వెళ్ళిపోయారు. శ్యామ్లాల్జీ, వెయిట్ చేయండి, మీతో మాట్లాడాలి అంది. బేటీ, ఫ్లైట్ టైం అవుతుంది అన్నాడు నసుగుతూ. పర్వాలేదు, వేరే ఫ్లైట్ నేను ఎక్కిస్తాను అంది. ఆయన ముఖం కందిపోయింది. విని, శ్రీనివాస్ గారు నీకు టచ్లోకి వస్తారు, యూ కెన్ గో నౌ అంది. శ్యామ థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూతో మాటలు కాదు, పార్టీ ఇవ్వాలి అంది. జీ హుజూర్ అని సలాం చేశాడు. శ్రీనాథ్కి, శ్రీనివాస్కి, శ్రీరాజ్కి చెప్పి వెళ్ళిపోయాడు అతను. శ్యామ్లాలు ఇంకో ఇద్దరు దగ్గర వాళ్ళు ఉన్నారు. గన్ మన్స్ని చూసింది. క్లోజ్ ద డోర్స్ అంది. వాళ్ళు వెళ్ళి తలుపులేసేశారు. కఠినంగా ఉంది శ్యామ ముఖం. శ్యామా బేటీ అన్నాడు ఆయన చెమటలు పట్టి గాబరాగా. నవ్వి లేచింది. కైసా హై సెట్ అంది. బేటీ ఓ రివాల్వింగ్ చైరు ఒక్క తోపు తోసింది కాలుతో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆగింది అది. వెళ్ళి తను కూడా ఆయన ఎదురుగా దానిలో కూర్చుంది. అబ్బాతా ఏ కహానీ క్యా హే అంది. శ్యామా బేటీ క్యా కహానీ అన్నాడు కంగారుగా. క్యూ పసీనా ఆ రహే సేట్ అని అంది. కుచ్ నై అన్నాడు అతను ఏం చెప్పాలో తెలియక. పక్కనున్న ఒక అతన్ని చూసింది. అతను మంచినీళ్ళ గ్లాస్ తెచ్చిచ్చాడు. సున్ సేట్, మేరకు పూరా కహానీ మాలూమే, తుమ్ బతావో నైతో అని ఆగి చూసింది. బేటీ సేట్, చీప్ ట్రిక్స్ ముజ్సే నహీ హోగా అని గన్మెన్ని చూసింది. గన్నిచ్చాడు. ఆయన కన్నతకి గురిపెట్టింది. 3 అన్నదమ్ములు లేచి నుంచున్నారు. అందరూ హడిలిపోయారు. బతావో తుమారా కహానీ క్యా హై, నైతో కోబడి ఉడి జాయేగి అంది. నై బేటీ నై, మే బతాతాం, ముజే మాఫ్ కరో అని శ్యామ కాళ్ళ మీద పడిపోయాడు అతను. అందరికీ ఆ టెన్షన్కి చెమటలు కారిపోయినాయి. గన్మెన్స్ వచ్చి సేటుని లేపి కుర్చీలో కూర్చోపెట్టారు. బతావో అని గర్జించింది. బతాతాం, దీనికంతటికీ కారణం శ్రీనివాస్ సాబ్ కా మామ అన్నాడు. అందరూ అదిరిపడి చూశారు. కోమలి బిత్తరపోయింది. ఏంటి అంది. అవును బేటీ అన్నాడు. అచ్చా సేట్, పూరా కహానీ బతావో అంది చైర్లో వెనక్కి ఆనుకొని. 3 కూర్చున్నారు. బేటీ, శ్రీనివాస్ సాబ్ కా మామ, నేను ఫ్రెండ్స్. ఆయన బిజినెస్ పని మీద మా ఇంటికి వచ్చేవారు. శ్రీనివాస్ సాబ్ గురించి చెప్పారు. ఏమని అంది. సాబ్ చాలా మంచివారని, దానిలో రహస్యం లేదు, అందరికీ తెలుసు. తర్వాతది చెప్పు అంది. కానీ ఆ సాబ్ని బయటికి రమ్మంటే తన అన్నదమ్ముల్ని వదిలి రానని, తనకి వచ్చే రూపాయి చాలని అన్నాడంట. ఇది ఆ సాబ్కి నచ్చలేదు. ఆ సాబ్ బిజినెస్ దివాలా తీసినట్టు చూపిస్తే ఏదో రకంగా ఎవరో కళ్ళం కొనొచ్చని, అది తర్వాత వాళ్ళకే ఇవ్వచ్చని ఆ సాబ్ ప్లాన్ చేసి ఇవన్నీ ఏర్పాటు చేశాడు అని, శ్రీనివాస్ సాబ్ని తన వేపుకు లాగచ్చని ఆయన అనుకున్నారు అని అన్నాడు. తన అల్లుడు కూతురు తన దగ్గరే ఉంటారని ఆయన ఆశ అన్నాడు మళ్ళీ చెప్తూ. ఆ తర్వాత
సాబ్ ఆస్తి ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఏదో రూపంలో అతనికి అప్పగించవచ్చు. ఇది బేబీ, ఇంతకన్నా ఇంకేం లేదు అన్నాడు సేట్. కానీ ఇక్కడ వచ్చే వరకు నీకు తెలియదు కదా, శ్రీనివాస్ సార్ వెనకాల శ్యామలతాదేవి ఉందని అంది. అవును బేటీ, నువ్వు ఉన్నావని నాకు నిజంగా తెలియదు అన్నాడు అతను కంగారుగా. నవ్వింది. సేట్, పిల్లల గలవాడివి, ఇది తప్పని నీకు తెలియదా? ఒక తల్లి పిల్లలు కలిసి ఉంటే ఆనందించాలి కానీ విడదీస్తావా, వాళ్ళకి సహకరిస్తావా అంది. మాఫ్ కరో బేటియా, మే చోటా ఆద్మీ హూ, ఏదో డబ్బు కాసపడి అన్నాడు సేట్. నీకెంత ఇస్తామన్నారు వాళ్ళు అంది. బేటీ ఓ ఓ అని నసకసాగాడు. పర్వాలేదు చెప్పు అంది. 50 లక్షలు బేటీ అన్నాడు. సరే అని పక్కకు చూసింది. అతి వినయంగా నుంచుని ఉన్న ఒకతను శ్యామ వెనకాల నుంచి ముందరికి వచ్చి బ్రీఫ్ కేస్ తెరిచి పట్టుకున్నాడు. చెక్కు బుక్ తీసి 70 లక్షలకి చెక్కు రాసిచ్చింది. తీసుకో అంది. నై బేటియా, నై నై అన్నాడు. చూడు సేట్, నేను 70 లక్షలు ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇక నుంచి ముంబై మార్కెట్లోనే కాదు, నీ వ్యాపారంలోనే ఇలాంటి చెత్త పనులు చేయకుండా. చూడు సేట్, నాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. నా కన్ను నీ మీద ఎప్పుడూ ఉంటుంది. నా కన్ను నీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు. ఇంకొక విషయం, నీకు ఇక్కడ ఆఫీసులో ఎవరు సహకరించారు అంది. కిరణ్ అన్నాడు ఆయన. సేట్, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. చూడు సేట్, మళ్ళీ ఈ మార్కెట్లో కానీ ఈ శ్రీ కన్స్ట్రక్షన్స్ వైపు కానీ చూసావో నా సంగతి నీకు తెలుసు అంది. లేదు బేటీ, లేదు, ఇంకెప్పుడు అసలు ఏపీకే రాను, బుద్ధొచ్చింది అని డోర్స్ ఓపెన్ అవ్వగానే గభాల్న మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు అతను. శ్యామ వెనక్కి తిరిగింది. శ్రీనాథ్ లేవబోయాడు. గభాల్న వచ్చి వద్దండి అంది. శ్రీనాథ్ నవ్వి, శ్యామ ఎవరు నువ్వు అన్నాడు. ఈ ఇంటి మహారాజు మీరు. నా ముందర మీరు నుంచుంటే అంతకన్నా మిమ్మల్ని అవమానించటం ఇంకోటి ఉండదు అంది. శ్యామ, మా ఇంటికి నువ్వు వచ్చావు, అసలు నువ్వు ఎవరు అని అన్నాడు శ్రీనాథ్ మళ్ళీ. వెనక నుంచి వరమ్మ రెండో కొడుకు ముందరకొచ్చాడు. వన్ ఆఫ్ ద మిలియనియర్ ఇన్ బాంబే మార్కెట్, ఎస్ఎల్ ఇండస్ట్రీస్ అధినేత, కరాటీలో బ్లాక్ బెల్ట్, మంచి బిజినెస్ మ్యాగ్నెట్, రేపు ఎస్ఎల్ ఇండస్ట్రీస్కి కాబోయే చైర్పర్సన్. ఇవన్నీ కాక అక్క తనంతట తను ఇష్టపడి తెచ్చుకున్న పోస్ట్ మిస్సెస్ శ్రీరాజ్. రవి నువ్వా అన్నాడు శ్రీను. అవును బాబా, ఒకరోజు నేను పోలీసుల చేతిలో చిక్కినప్పుడు అక్క అటుగా వెళ్తూ నన్ను కాపాడింది. తర్వాత నన్ను అన్ని విధాలా తీర్చిదిద్దింది. అమ్మ నిజంగా అక్క నాకు ఎలా బ్రతకాలో నేర్పించింది. తనకి తెలిసిన ఫ్రెండ్ దగ్గర పెట్టి నన్ను బాగా అన్ని విషయాల్లో ఆరితేరేట్టు చేసింది. ఇన్నాళ్ళు మీరందరూ చెప్పారు, కానీ గారాబంతో నువ్వేమనుకుంటావు నీ బావలు నా జోలికి వచ్చేవాళ్ళు కాదు. కానీ అక్క అలా కాదు. నన్ను రూమ్లో 3 రోజులు బంధించి వివరించింది. నా ముందర బంగారు భవిష్యత్తుకు దారి బురదగుంటకు దారి అని చూపించింది. నేను మారాను. అక్క చూపించిన దారి ఎంచుకున్నాను. బావా, మాకు ఈ యాక్షన్ గురించి వారం ముందరే తెలుసు. కానీ శ్రీను బావకి అందరినీ గుడ్డిగా నమ్మే అలవాటుంది. దానిలోంచి బావని బయటికి తీసుకురావాలని, దీని వెనకాల అసలు ఎవరున్నారో కనుక్కోవాలంటే ఈ యాక్షన్ కంపల్సరీ అని అందుకొని ఇక్కడ దాకా వచ్చింది అక్క. అక్క శ్రీను బావ ఆఫీస్ వివరాలు, అన్నయ్య ఫైల్స్ బాంబే సేట్లకి ఇవ్వడం ఇవన్నీ అక్కకి తెలుసు. కానీ అసలైన సూత్రధారులు, దానిలో ఇన్వాల్వ్ అయిన పాత్రధారులని పట్టాలని ఇంతవరకు రానిచ్చింది. శ్రీను బావ ఇండిపెండెన్సీని తెలుసుకొని దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ మామగారి కుట్ర పన్నారు. అక్క వాళ్ళకి అడ్డుపడుతుందని బాంబే సేట్లు కానీ వాళ్ళ మామగారు కానీ ఎవరు ఊహించలేదు. దీనికి బ్యాక్ బోన్ అక్క వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ గారు నిలబడ్డారు. ఇది జరిగింది అన్నాడు. అందరూ అవాక్కైపోయి వింటున్నారు. శ్రీను శ్యామ దగ్గరికి వచ్చి, శ్యామ 2 చేతులు పట్టుకొని, నిన్ను చిన్నదానివైనా ఒక మాట అడగాలి. నన్ను రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. అదేంటి బావా, మీరు మంచి విలువలున్నవారు, నాకు తెలుసు. అన్నదమ్ములన్నా ఫ్యామిలీ అన్నా మీకు మంచి బాండింగ్ ఉంది. ఆ రాముడికి తగ్గ తమ్ముడు మీరు అని శ్రీనాథ్ని చూసింది. అలాంటి మీ జోలికి ఎవరైనా వస్తే శ్యామ ఊరుకుంటుందనుకుంటున్నారా అంది. శ్రీను నవ్వి, నిన్ను చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా అన్నాడు. చెప్పండి అంది నవ్వుతూ.
భాషా సినిమాలో రజనీకాంత్‌లో ఉన్నావు అన్నాడు. అందరూ నవ్వారు. కోమలి దగ్గరకొచ్చి శ్యామ థాంక్స్ మా పరువు కాపాడినందుకు. ఏవండీ సారీ మా నాన్న వలన అని ఏడ్చేసింది. శ్రీను కోమలి భుజం చుట్టూ చేయి వేసి సారీ అంది కోమలి. దీనిలో నీ తప్పేం లేదు. ఆయన స్వార్థం అలా చేయించింది. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అన్నాడు. అయినా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని రవి కిరణ్ ఎక్కడా అని గట్టిగా అరిచాడు శ్రీనాథ్ కోపంగా. తెలియదు బాబా అన్నాడు. వరం వచ్చి శ్యామాని చేతులు పట్టుకొని నీ గురించి చెడుగా అనుకున్నానమ్మా. కిరణ్ని కూడా దారిలో పెట్టమ్మా. వాణ్ణేం చెయ్యొద్దు అంది. పిన్ని భయపడకండి. కిరణ్ని ఏం చేయను. ఏం కానీను కూడా అతనికి. నేను చూసుకుంటా. నా తమ్ముడు చెడిపోతే నాకే కదా బాధ. అందరం కలిసి క్లాస్ పీకుదాంలేండి అంది. ఆవిడ శ్యామ చుట్టూ చెయ్యి వేసి నా తల్లే అని దగ్గరికి తీసుకుంది. అందరూ అయినాక అత్తగారి వైపు చూసింది. ఆవిడ శ్యామాని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంది. అత్తయ్య మీరు హ్యాపీనే కదా అంది. చాలా అమ్మా అంది ఆవిడ కళ్ళ నీళ్లతో. అందరూ వాళ్ళిద్దరిని ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వచ్చి రాజ్ దగ్గర నుంచుంది. తనని చూస్తున్నాడు. మిస్టర్ రాజ్ ఐఎమ్ వెరీ వెరీ సారీ దీనిలో మిమ్మల్ని యూస్ చేసుకున్నందుకు అని 2 చేతులు పట్టుకుంది. రాజ్ మీరు కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంది. నవ్వాడు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఒక నిజం చెప్పాలి అంది. శ్యామ అన్నాడు రాజు వెనక నుంచి. చెప్పనీయండి రాజ్. ఇంత మంచి అబ్బాయి క్యారెక్టర్ని నేను బ్యాట్ చేయకూడదు. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. మీరందరూ నన్ను క్షమించాలి. రాజు నన్ను రేప్ చేయలేదు. అసలు రాజు అలాంటి వాడు కాదు. ఈ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి అని క్వశ్చన్ రాగానే రాజు వ్యసనం నాకు ఆధారం చూపింది. ఆయనని దాని నుంచి బయటికి తీసుకొచ్చే మార్గం కూడా ఆ వ్యసనమే చూపించింది. రాజు చాలా మంచివారు. అతను అలాంటి పని ఏ పరిస్థితుల్లోనూ చేయడు. ఇది అతనిని అతి సమీపంలోంచి చూసిన ఆడదానిగా నేను చెప్తున్నాను. రాజ్ లాంటి అబ్బాయి నీడలో ఏ ఆడపిల్లైనా నిశ్చింతగా నిర్భయంగా జీవించవచ్చు. మనం ఇష్టం లేందే అతని గోరు నీడ కూడా మనల్ని తాకదు. ఇంతకన్నా నేను ఏం చెప్పాలి? ఏం కావాలి మనకి? కానీ ఈ విషయం అత్తయ్యకి తెలుసు. నేను అలా ప్రవేశిస్తానని ఆవిడ దగ్గర అనుమతి తీసుకునే ప్రవేశించాను. ఆ తెల్లకి తెలుసు తన బిడ్డ ఎలాంటి వాడన్నది. నాకు మీ అందరిలో చాలా ప్రేమ కనిపించింది. కానీ ఎందుకు ఎవరికి వారే ఉన్నారో అర్థమవలేదు. అత్తయ్య బాధ నన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది. రాజ్ని నేను సంపూర్ణంగా ఇష్టపడే ఈ ఇంటికి వచ్చాను. నో ఆల్ ఈజ్ వెల్. నేను బాంబేలో పెరగడం వలన నాకు కొంచెం డేరింగ్ ఎక్కువ. తప్పు చేస్తే ఎదుటివారు ఎంతటి వారైనా సరే వెనక్కి తగ్గను. శ్రీనుని చూసి బావా సారీ మీ మామగారిని నేను ఇంటి ఛాయలకి రావద్దన్నాను. అక్క ఆయన స్వార్థంతో ఈ పని చేశారు. చక్కటి అన్నదమ్ములను విడదీయాలనుకున్నారు. నన్ను క్షమించండి అంది. లేదు శ్యామ ఆ పని నువ్వు చేయకపోయినా నేనే చేసేవాణ్ణి. నేను బ్రతికున్నంతకాలం నా అన్నని తమ్ముణ్ణి నేను వదిలి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను. నేను కావాలనుకున్న కోమలి నన్ను వదిలి వెళ్ళదు. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు. అవును శ్యామ ఆయన్ని ప్రేమించాను నేను. ఆయన ప్రేమకు మించింది నాకేదీ వద్దు. అది ఎంత విలువైందైనా సరే అంది కోమలి కూడా. ఓకే అయితే వెళ్దామా శ్యామ అన్న గొంతు విన్న వైపుకి అందరూ చూశారు. ఇదండి ఇప్పటివరకు జరిగింది. అసలు శ్యామ లైఫ్లో తర్వాత ఏం జరగనుంది? ఆ వెనకాల వచ్చిన వారు ఎవరు? శ్యామ ఇక్కడ ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా అన్న విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.